రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని 15వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముసునూరులోని 15వ వార్డులో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరిలో అద్భుతమైన స్పందన ఉందని, ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ వెళ్లి అభిప్రాయ సేకరణ చేసి ప్రజలకు ఏది అందిందో లేదో తెలుసుకుని అందేలా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని డోర్ టు డోర్ ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజలకు అందుతున్నటువంటి సేవలు, సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ పథకాలు కానీ, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నెన్స్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారనేది ప్రజల నుంచే తెలుసుకుందామనే ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రతి కార్యకర్త అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి అభిప్రాయాలు సేకరణలో భాగంగా ఈ రోజున మేము కావలి పట్టణంలో ఉన్నటువంటి ముసునూరు ప్రాంతంలో 15వ వార్డుకు సంబంధించి ప్రాంతంలో సంచరించడం జరిగింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ప్రజలు ప్రభుత్వం మీద ఏ రకమైన ఒపీనియన్లో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ ఇంత రాలేదో వాటన్నిటిని కూడా గుర్తించుకొని, వాటిని నోట్ చేసుకొని, వాటిని ప్రభుత్వం నుంచి మరలా ఇప్పించేందుకు వాటన్నిటిని కూడా ఈరోజు నోట్ చేసుకుంటూ ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్వాగతం ఈరోజు అందిస్తున్నారు ప్రజలు. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు ఎటువంటి డోకా లేదన్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని ఈరోజు వ్యక్తపరుస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ, సంక్షేమ పథకాలు అందటంలో ఎక్కడ కూడా మేము అసంతృప్తిలో లేము, సంతృప్తిగా ఉన్నాయి. మాకు అన్ని పథకాలు అందుతున్నాయని, ఎక్కడో కొన్ని దిక్కుల వృద్ధాప్య పెన్షన్లు ఇంకా లేట్ అయినాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అతి తొందరలో వాటిని కూడా శాంక్షన్ చెప్పి ఇప్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు తల్లికి వందనం ప్రతి ఇంట ఈరోజు అందరి ఆనందాలకి వెల్లువిరిసే విధంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి రేపటి రోజున వచ్చేటువంటి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు. మహిళల పార్టీ వరం కాబోతున్నటువంటి మహిళలకు అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేటువంటి పథకాన్ని కూడా ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్నందుకు మహిళలందరూ కూడా ఈరోజు పార్టీని, మమ్మల్ని దీవించడం కూడా జరుగుతుంది. వాళ్ళ దీవెనలు ఉన్నంతకాలం, మహిళా దీవెనలు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందన్న ధైర్యాన్ని వాళ్ళు ఇస్తున్నందుకు ఆ తల్లులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. లోకల్గా కూడా కొన్ని సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సిమెంట్ రోడ్ల పరంగా కూడా ఈ ప్రాంతం కొంత వెనకబడి ఉందని కూడా ప్రజలు మా ముందుకి తీసుకురావడం జరిగింది. తొందరలో వాటిని కూడా పరిష్కరిస్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. నిజంగా ఇది చాలా మంచి పథకం. ఈ రోజున ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక మాకు ప్లాట్ఫామ్. అందుకనే తెలుగుదేశంలో ఉన్నటువంటి బిఎల్ఎల్ మొదలుకొని యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, టౌన్ అధ్యక్షులు, టౌన్కు సంబంధించినటువంటి వివిధ పార్టీ పదవుల్లో ఉన్న వివిధ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున ప్రతి వార్డు, ప్రతి ఇంట మేము సంచరిస్తున్నాం. ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం. సుపరిపాలనలో 1 ఇయర్ గవర్నమెంట్ పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల అభిప్రాయాన్ని సేకరించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ డిజైన్ చేసి ఈ పథకానికి ప్రజల్లోకి తీసుకుపోవడానికి నాంది పలికినటువంటి మా యువ నాయకుడు లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే చార్ట్లు కూడా వేయటం జరిగింది. రేపటి నుంచి ఇంకా ఉధృతంగా కావలి నియోజకవర్గం నుండి ప్రతి గ్రామంలో ఉండే మా లీడర్లందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము అధ్యయనం చేసి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేదానికి ఇది ఒక మంచి సుగమంగా మేము పరిగణిస్తున్నాం. తప్పకుండా ప్రజలకి ఇంకా కూడా మెరుగైన సేవలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.